నాకు ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. చాలా మంచి వాళ్ళు. ఒక బ్రదర్ అని చెప్పొద్దు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉంటారు అనమాట. అర్థం చేసుకుంటారు అనమాట. కరెంట్ షాక్ వల్ల మా బ్రదర్ చనిపోయారు. బాండింగ్ ఎన్ని రోజులు లేదు మాది, కానీ ఆయన ఉండుంటే వేరే లెవెల్ ఉండేది నా పరిస్థితి. ఇప్పుడైతే ఎవరో లేరు. ఫస్ట్ ఫ్రెండ్ అంటే బ్రదర్ అనుకో, కాకపోతే మధ్యలో గొడవలు అవుతుంటాయి బ్రదర్ తోటి. గొడవలైనా కూడా కొంచెం బాండింగ్ అనేది ఉంటాయి కదా బ్రో. మా ఫాదర్ కొంచెం పెరాలసిస్ వచ్చి ప్రాబ్లం అయింది. ఆ టైంలో చాలా ఇబ్బందులు ఉన్నమాట. మా అన్నయ్య ముందుండి అన్నీ చేయడం కానీ చెందడం కానీ, నేను ఉన్నాను రా మీకు అని ప్రతి దాంట్లో. ఈరోజు కొద్దిగా నేను సక్సెస్ అవ్వడం కారణం కూడా మా అన్నయ్య. ఎక్కువ మాట్లాడుకోవట్లేదని, ప్రేమ అయితే ఉండదని కాదు, చాలా ప్రేమ ఉంటుంది అన్న మీద. ఎంత అంటే చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ తమ్మునికి నచ్చింది అన్న చేయాలి, అన్నకి నచ్చింది తమ్ముడు చేయాలి, అర్థం చేసుకొని ఉంటే చాలా బాండింగ్ బాగుంటుంది. గొడవలు వస్తూ ఉంటాయి, అది చిన్న చిన్న గొడవలు వస్తాయి, పెద్ద పెద్ద గొడవలు వస్తాయి. కానీ బ్రదర్ అనేటోడు మన తమ్ముడిని ఒక మాట అంటాడు, అది పట్టించుకున్నాం అంటే ఆ గొడవలు ఇంకా పెద్దవి అవుతాయి కానీ నార్మల్ అవ్వవు. అదే నా అన్న నన్ను అన్నాడు అని మీరు సైలెంట్గా వెళ్ళిపోతే, నా తమ్ముడు నేను ఏమన్నా కానీ నన్ను ఏమన్నా ఇంకా ప్రేమ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఒకరి మీద ఒకరికి ఫస్ట్ నమ్మకం ఉండాలి. వేరే వాడు వచ్చి మన మధ్యలోకి వచ్చి ఏదేదో మాట్లాడతాడు. సో అవన్నీ కాదు. నా తమ్ముడు ఏంటి నాకు తెలుసు, మా అన్న ఏంటి నాకు తెలుసు. సో ఆ అండర్స్టాండింగ్ అనేది, ఆ బాండింగ్ అనేది ఏమైనా గొడవ ఉన్నా మనం సాల్వ్ చేసుకోవాలి. 90% రాదు మా మధ్యలో, ఎందుకంటే మేము అర్థం చేసుకుంటాం. ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి, సరే వాళ్ళకి నచ్చింది కానీ అని నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే ఏదైనా అడిగామనుకో, లేదంటే ఓకే ఓకే సైలెంట్గా వెళ్ళిపోయేది. నాకు కావాలి, నాకు ఇవ్వాలి అనేది ఏమి లేదు. సైలెంట్గా వెళ్ళిపోతే తర్వాత ఆయనే పిలిచి ఇచ్చేటోడు. ఒకటే బైక్ ఉంది, మరి డాడీ ఉన్న బైక్ అక్కడ వచ్చినాయి బ్రో. నుండేసి నాది బైక్ అని చెప్పేసి ఆడు, నాది బైక్ వేసి అని చెప్పేసి నేను అక్కడ మిస్ అని అంటే కొంచెం గొడవ గట్టిగానే అయింది. కొట్టుకునేదాకా వచ్చింది కొంచెం. అంటే ఇంకా ఎవరొకరు సర్దుకొని పోవాలి కదా బ్రో. ఇట్లా పెద్దోడు వాడు వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి సర్దుకొని పోతుంది. నేను ఎప్పుడు సర్దుకొని పోయాను. ఎప్పుడు అంతగా ఇద్దరం కూర్చొని అట్లా వార్లాగా పెట్టుకునేది ఎప్పుడు లేదు. సర్దుకొని పోతాను అంతే. దానికి ఎక్కువ చేసుకోము, తగ్గించుకుంటాం అంతే. రిలేషన్ బాగుంటుంది. నాకంటే చిన్నవాడే కానీ నాకు బండి గిఫ్ట్ ఇచ్చాడు. మంచి బ్రాండ్లో వాడేటోడు. అన్ని షూలు కానీ చెప్పులు కానీ అన్నీ నాకు ఇష్టం. నాకు ఇప్పుడు కూడా నేను దాచుకుంటా. మా అన్నయ్య ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర. మా అన్నంటే నేను ఉన్నాను రా, నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు ముందుండి ఏదో ఒకటి చేసుకో, బిజినెస్ కానీ ఏదైనా మంచిగా సక్సెస్ అవ్వు అని రీసెంట్గానే ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది.